అందరికీ వెల్కమ్ టు మై ఛానల్ శిల్పా కన్నా వ్లాగ్స్. అండ్ ఈరోజు వ్లాగ్ వచ్చేసరికి కార్తీక మాసం స్పెషల్ నది స్నానం అండ్ శివయ్య దర్శనం. నేను మా అత్తయ్య వాళ్ళ ఫ్రెండ్స్‌తో కలిసి ఆహ్, కార్తీక మాసంలో నది స్నానము, శివయ్య దర్శనం కోసము వెళ్ళానండి. సో, ఫస్ట్ టైమ్ నా లైఫ్‌లో నది స్నానం ప్లస్ శివయ్య దర్శనము. యూజువల్‌గా నేను శివయ్య దర్శనమే చేసుకుంటాను గానీ నది స్నానం ఎప్పుడు చేయలేదు. వీళ్ళందరూ మా అత్తయ్య వాళ్ళ ఫ్రెండ్స్. సరదాగా ట్రావెలింగ్ టైము ఎలా గడిచిపోయిందో కూడా తెలియదు. అండ్ చిన్న రీల్ కూడా చేశాము. సో, అందరూ ఏజ్డ్ వాళ్ళే కొంచెం. బట్ టైం అయితే చాలా ఫాస్ట్‌గా గడిచిపోయింది. సో, ఇక్కడ నది కి స్పెషాలిటీ కూడా ఉంది. తెలంగాణకి సంబంధించి త్రివేణి సంగమం అంటారు. గోదావరి నది అండ్ ప్రాణహిత నది 2 కలిసి ప్రవహిస్తాయంట. ఈ ప్లేస్ త్రివేణి సంగమం అంటారు. సో, ఫైనల్‌గా నది స్నానము అండ్ కా కార్తీక దీపం వదలడం మాత్రం నాదయిపోయింది. సో, టెంపుల్‌కొచ్చేసరికి 1000 ఇయర్స్ బ్యాక్ యముడు ప్రతిష్ఠించిన టెంపుల్ అంట. నార్మల్‌గా మనకి ఎక్కడైనా గర్భగుడిలో ఒకటే లింగం కనిపిస్తుంది. కానీ ఇక్కడ టెంపుల్‌లో మాత్రము 2 లింగాలుంటాయి. ఒకటి యమలింగము, శివలింగం అంట అండి. సో, ఈ టెంపుల్ స్పెషాలిటీ. అండ్ మామూలుగా ఏంటంటే మనము ఆహ్, ఎక్కడైనా సరే అంటే శివాలయంలో ఒకటే డోర్ ఉంటుంది. కానీ ఈ టెంపుల్‌లో మాత్రము 4 సైడ్స్ 4 డోర్స్ ఉంటాయి. పక్కనే అమ్మవారి టెంపుల్ ఉంటుంది. పార్వతీదేవి టెంపుల్. టెంపుల్ వ్యూ వచ్చేసరికి చాలా బావుందండి. యముడు ప్రతిష్ఠించిన టెంపుల్. అండ్ ఇక్కడ దర్శనం అయిపోగానే కంపల్సరీ మీరు వెళ్ళాల్సింది యమకోణము. యమకోణం గూడా యమకోణంలోకి ఎళ్ళాలంట. ఆ వే ఉంటుంది. యారోస్ ఉంటాయి. అలా ఎళ్లి గండ దీపంని దర్శనం చేసుకోవాలంట. సో, నేనిప్పుడు ఎళ్తున్నాను చూడండి. సో, అలా కోణంలోకి ఎళ్లి గండ దీపంని దర్శనం చేసుకుంటే ఫైనల్‌గా మన ఈ ట్రిప్ కంప్లీట్ అయినట్టంట. సో, ఈ వ్లాగ్ నచ్చింది అని అనుకుంటున్నాను. సో, ఇలాంటి వ్లాగ్స్ కావాలి అని అనుకుంటే ప్లీజ్ డూ సపోర్ట్ మీ శిల్పా కన్నా వ్లాగ్స్. థాంక్ యూ.